తలుపు. మళ్ళీ ఏం అభ్యంతరం వచ్చింది? పాడు బూటు ముందు క్యాలెండర్ తీసేయండి, నాకు సిక్కేస్తుంది. రాధాకృష్ణుల బొమ్మలోనే నీకు బూతు కనిపిస్తుంది అంటే నువ్వు 150 పాల పతివ్రతం అన్నమాట. మళ్ళీ ఏమొచ్చింది స్వరాజ్యం? ఓహో, ఇంతటి బహుపతివ్రత నా జీవితంలో మొదటిసారి టచ్లోకి వచ్చింది. స్వరాజ్యం, ఈ ఊళ్ళోనే మా అన్నయ్య గారి కూతురుంది. వెళ్ళి కొంత చిల్లర పట్టేసి వెంటనే వచ్చేస్తా. బేబీ వచ్చేయండి, లేకపోతే నాకు బోర్ కొట్టేస్తుంది. అలాగే అలాగే, నేను ఒక్క గంటలో నీ టచ్లో ఉంటా. వచ్చేటప్పుడు ముఖానికి రాసుకోవడానికి సాయి పసుపు, తలంటుకోవడానికి కుంకుడు వేలు పట్టండి. అన్ని పతివ్రతల కోరికలు.